సంతృప్తి చేస్తున్నారు. సంతోషంగా కష్టాలు నా పూజలు వెళ్ళకుండా చేసేవాడిని వారి వృత్తులలో లాభాలను కలిగిస్తాను. చదువుకునే విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలను కలిగిస్తాను. అందరూ కష్టంలో నిన్ను అనుకోని అన్ని పూజలు పురస్కారాలు ఏ విధంగా చేయాలో చేస్తున్నాం. ఏదైనా తప్పు మాకు చెప్పండి. ఎవ్వరు సుఖశాంతులతో లేదమ్మా. దీనికి ఏ పరిష్కారం చెప్తారో చెప్పండి. నాకు మంచి పూర్తిగా సాగులు పెడతాము. నేను సభలో చూసుకుంటాము. ఈ వర్షాలు సకాలంలో ఏ కాలంలో ఏ కాలంలో బయటలేదమ్మా. దానికి ఏ పాపం చేస్తున్నామా? వర్షాలు చుట్టూ వర్షాలు పాడి పంటలు బాగానే ఉన్నాయంటారు. రైతుల కష్టాలు రైతులతో ఉన్నాయి. వాళ్ళకి ఎన్ని విధాలు ఆడుతున్నా కానీ ఏదో ఒక కొరత ఉంటుంది. అకాల కష్టంతో వాళ్ళు పండించిన పంటలు కూడా నాశనం అవుతున్నాయమ్మా. మరి ఎందుకు ఇంత కోపం? నేను ఎంత కలుస్తున్నాం, మంచి నీకు సేవ చేస్తున్నాం, పూజ చేస్తున్నాం, ఘనంగా పండుగ చేస్తున్నాం. అయినా మాకు ఇది బాధ ఎందుకు? నాకు మంచిగా సంతోషంగా సాధనగా పెట్టుకొని నాకు సాధన మీకు అలాంటి కావాలి. ప్రతిసారి నచ్చుకుంటుందండి. కాళ్ళకు ముళ్ళకుండా కావాలి. చిన్న పిల్లలు అవసరం పడుతున్నారు. పంచాలు కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి. ఎవరు పెట్టుకుంటున్నారు. మరి మీరు మమ్మల్ని శాంతిగా పంచాలి. ఏదైనా నా శక్తిని కారణం నువ్వు సోమశక్తి ఉపయోగించి నన్ను పక్కన పెట్టారు. అమ్మ నా శక్తి కలిగిన పూజిస్తుంటుంది. ఎక్కడ చూసినా అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, కుంభవృష్టి ఇవన్నీ జరుగుతున్నాయి. నువ్వు సంతోషపడి నీకు సంతోషంగా ప్రమాదాలు, రైతు ప్రమాదాల గురించి విమర్శలు జరుగుతున్నాయి. కావున ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ దాదాపు 5 అక్కచెల్లెలను సంతోషపెట్టండి. దానిలో నేను పొందుతుంది. పంచభూతాలను శాంతింపజేయండి కదా. ఇలా చేస్తున్న వారికి ప్రమాదాలు కలుగుకుండా కాపాడుకుంటాను కదా. అని చూసుకుంటాను కదా. అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటాను కదా. ఆ నమ్మకంతో మిమ్మల్ని సేవ చేసుకుంటూ కొడుతా ఉన్నాను. కానీ ప్రమాదాలని, రక్తపాతాలని ఇవన్నీ కూడా రోడ్ యాక్సిడెంట్లు మొన్న చూసి క్లాస్ ట్రైన్ క్లాస్ అయింది. 100 మంది చనిపోరు. దాని గురించి మరి ఎట్లా అందరినీ చల్లగానే చూసుకుంటాను కదా. నేను మంచిగా నా ఆశీర్వాదంతో మీరు మంచిగా చల్లగా బతుకుతారు కదా. మీ అందరినీ కొడుకులు పుట్టే మీ అందరినీ కంటికి రూపంలో కడుపులో పట్టుకొని కాపాడుకుంటారు. నవరాత్రి 9 రోజులు కుంకుమార్చనలో అర్థం చేసుకోవాలి కదా. గట్ట మాట్లాడుతూ నా సాగలు పెట్టుకుంటూ ఇంటింటికి ప్రతి గడప గడపకు నీ యొక్క దీవెన అందుకుంటూ తప్పకుండా పోతాం సార్ పోతాం. నన్ను తలుచుకున్న వాటికి ఇప్పటికీ నిలబడి ఉంటాను కదా. అందరినీ సాటికి రెప్పలా కాపాడుకుంటాను కదా. తాను ముళ్ళంటకుండా చూసుకుంటాను కదా. కొండలు పుట్టిన రాజమౌళి బంగారు ఎల్లమ్మాలికు శరణు. గడిలో పుట్టిన గడిలో పుట్టిన భూవంటి శరణు. సాగు శరణు. ఓ భద్రకాళి నీకు
శరణు, విసుగుసి నవ్వు ముత్యాలమ్మ నీకు శరణు, ఉపసారు పుట్టమ్మ నీకు శరణు, తమ్ముడు పూజనయ్యన్న నీకు శరణు, ఓ కాపులా